వేంకటేశ్వరుడు వెంకటేశ్వర అని మనం వాడుక భాషలో అన్న వేంకటేశ్వరుడు ఇది ఈ పేరులో దాగి ఉన్న విషయం అని తెలుసుకోవాలి. ఎందుకు వేం అనాలి అంటే వేం అంటే పాపాలు, ఈ పాపాలు పోగొడతాడు. అయితే పాపాలు చేసుకుంటూ పోతే ఆయన అలా కలియుగం అంతయ్యేంత వరకు ఉంటాడు కాబట్టి మనం పాపాలు చేసుకోవడం, తిరుమల క్షేత్రానికి వెళ్ళిపోవడం, అక్కడ స్వామి పుష్కరిణిలో స్నానం చేయటం, గోవిందా గోవిందా అనటము, దర్శనం చేసుకోవడం, ఇలా పాపాలు పోతే ఇది కాదు కదా, ఈ ప్రక్రియ అన్నది జరగదు. అయితే ఎందుకు ఇలా అన్నారు అంటే పాపపు ఆలోచనలు ఏవైతే ఉండాలో అవి పోతాయి, పాపం చెయ్యాలి అనే ఆలోచన పోతుంది. గత జన్మలోనో ఇంకా అంతకుముందో ఎప్పుడు ఏ కర్మలు చేసుకున్నామో మనకి ఇప్పుడు అస్సలు గుర్తుండదు. ఇప్పుడు మనం అందరం కూడా మంచివాళ్ళమే, నేను చాలా మంచిదాన్ని కదా అని నేను అనుకుంటాను, నేనేం తప్పు చేయలేదు కదా అని నేను అనుకుంటాను. కానీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను మన మాట వల్ల మనస వాచ కర్మణ అని అంటారు కదా, మనసు ద్వారా చేసుకున్న పాపాలు కూడా బోల్డన్ని ఉంటాయట. మనసులో తిట్టుకుంటూ ఉంటాం వాళ్ళు పతనం అయిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలని. బహుశా వాళ్ళ ముందు అనము, అంత మనకి శక్తి ఉండదు. కానీ మనసు ద్వారా కూడా మనం ఎన్నో పాపాలు చేసుకుంటూ ఉంటాం. అలాగే వాచ మాట ద్వారా ఎన్నో పాపాలు చేసుకుంటూ ఉంటాం. కలియుగంలో ఉన్న అవలక్షణాలలో ఇది భయంకరమైన అవలక్షణం. ఈ మాట అన్నది సరిగ్గా ఉండదు. దీనివల్ల అంటే మాట వల్ల లక్ష్మీదేవి వస్తుందట, మాట వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది, మాట వల్లే కోపాలు పెరుగుతాయి, మాట వల్లే శత్రువులు ఏర్పడతారు, మాట వల్లే ఒక్కొక్కసారి మృత్యువు కూడా వస్తుంది. నచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతాడు, అవతల వాళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది, పొడిచి చంపేస్తుంటాడు. ఇలా మనం ఎన్ని వినటం లేదు. కాబట్టి మాట అన్నది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. వీటి వల్ల పాపాలు, అలాగే ఓర్పు సహనం లేకపోవడము, మనకొచ్చిన కష్టాలనే మనం భరించలేం, అవతల వాళ్ళ కష్టాలని మనం ఎక్కడ తీసుకుంటాం. మనకొచ్చిన కష్టాలకి ఖచ్చితంగా భగవంతుడు కారణమనో గ్రహాలు కారణమనో వాడు వీడు అని వేలెత్తి చూపించటమే కానీ ఇవన్నీ నేను చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు అని ఎప్పుడైతే జ్ఞానంతో కూడుకున్న ఆలోచనతో ముందుకు వెళతామో ఖచ్చితంగా పాపాలు చెయ్యం. ఎప్పుడో పాపం చేస్తేనే కదా ఇప్పుడు ఈ బాధ, అందుకని ఇప్పుడు పాపం చెయ్యకూడదు అనే ఆలోచనతో వెళ్ళాలట వెంకటేశ్వర స్వామి దగ్గరికి. అప్పుడు ఆయన ఈ పాపపు ఆలోచన నాకు రాకూడదు స్వామి, కలి ప్రభావం నా దగ్గర ఉండకూడదు స్వామి అని వేడుకుంటే ఆయన అనుగ్రహాన్ని ఇస్తారు. పాపం చేసేసి వెళ్ళిపోయి స్వామి క్షమించు అంటే అలా పోవట పాపాలు. అందుకే స్వామివారు ఉన్నారు, చాలా అండగా అక్కడ ఉన్నారు అంటే దాని అర్థమే పాపం చెయ్యకూడదు అనే భావన నాకు కలగాలి. చుట్టూ ఎన్ని దోషాలు ఉన్నా ప్రహ్లాదుడిలాగా తండ్రి రాక్షసుడు, అక్కడ గురువులు కూడా అంత భగవంతుడి గురించి ఎక్కడ ఏది చెప్పేవారే కాదు, చుట్టూ ఉన్నదంతా రాక్షసత్వం. కానీ అయినా కూడా హరినామాన్ని పట్టుకుని అంతటిలో కూడా ఏ రకంగా అయితే ఆ భగవంతుడిని శ్రీ మహావిష్ణువుని చూస్తున్నాడో అటువంటి స్థాయికి నేను కూడా వెళ్ళాలి అని మనం అడగగలగాలట. భాగవతంలో కుంతీదేవి కూడా ఈ కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఇక శ్రీకృష్ణుడు నేను ఇంక వెళ్ళిపోతున్నాను ద్వారకకి అని రథం ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ ప్రార్థన చేస్తారు. కుంతి ప్రార్థన అని విశేషంగా మనకి భాగవతంలో ఉంటుంది. సరే ఆవిడేదో దేవుడికి దండం పెట్టుకుంటే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలా అనుకుంటాం, ఆవిడ ప్రార్థన అద్భుతం. ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ ఉన్న అప్పటి వరకు అంటుందట, ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా స్వామి ఉన్నప్పుడు మనం ఏం కోరాలి అన్న దానిపైన ధ్యాస పెట్టుకోవాలి, అందుకే మనం చెప్పుకుంటున్నాం. ఆవిడ అంటుంది మళ్ళా జన్మ ఉంటుందో ఉండదో, ఆవిడ కూడా మనిషి రూపంలోనే వచ్చింది కదా పాండవులకి తల్లైన. కాబట్టి కృష్ణ ఈ మమకారాలు ఈ ద్వేషాలు, నా కుమారులు గెలిచారనే ఆనందం, లేకపోతే ఇంకా వాళ్ళు చచ్చిపోయారని, అంటే ఇంత రాగద్వేషములతో కూడుకున్నది కదా ఈ సంసారము. ఇదంతా కాదు, కేవలం నీ మీద దృష్టి ఉండేటట్టుగా ఈ రాగము ద్వేషము ఇవన్నీ పోయి పూర్తిగా మనస్సు అలాగే నా ప్రతి చర్య భగవంతుడి మీదకు ఉండేటట్టుగా నాకు అనుగ్రహాన్ని. అది లేదు కదా, కొడుకులు బాధపడితే ఈవిడ ఏడవడం, కొడుకులు వనవాసంలో అవస్థలు పడితే ఈవిడ ఏడవడం, యుద్ధం అయితే ఏడవడం, ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి? ఈ భావాలకి భిన్నంగా నేను ఉండాలి, అలాంటి అనుగ్రహాన్ని నువ్వు ఇవ్వు. నా పూజ ప్రతి నిత్యం నిన్ను చూడగలగాలి, ఈ మమకారాలు ఎంతవరకు, ఇవన్నీ నాకు వద్దు స్వామి అని ఆవిడ ప్రార్థన చేస్తుందట. అలా అంత తొందరగా మనకున్న పాశములు ఏవైతే ఉన్నాయో వాటిని తెంచుకోలేము. కానీ ఇలాంటి కోరికలతో వెళ్ళాలే కానీ నేను పరీక్షలు రాశాను పాస్ అయిపోవాలి, నాకు ప్రమోషన్ రావాలి, ఇలాంటి చిన్న చిన్నవి అడిగితే
ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయనకేం పోయింది, ఆయన తీసుకో 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 అంటారు. కానీ ఏవి అడగాలో అవి అడగలేకపోతే ఇంకెందుకు వెంకటేశ్వర స్వామి? ఆ మాత్రం దానికి వెంకటేశ్వర స్వామిగానే రావాలా? అవసరం లేదు. ఏ రూపాన్ని అడిగినా ఇచ్చేస్తారు భగవంతుడు. 33 కోట్ల దేవతా స్వరూపాలు ఉన్నాయి మనకి. భక్తితో ఎవరిని పిలిచినా వచ్చి ఇచ్చేస్తారు. సూర్యుడైనా ఇచ్చేస్తాడు, చంద్రుడైనా ఇచ్చేస్తాడు. కానీ కేవలం కలియుగంలో కలి ప్రభావం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఓర్పు, ధర్మం పాటించడానికి చాలా శక్తి ఉండాలి. ఎందుకు అంటే అందరూ భయపడుతూ ఉంటారు. ఇలా వెళ్తావా, ఇలా చేస్తావా, అయినట్టేలే, నువ్వు ఇలా ఉంటే, ఇప్పుడు కూడా నువ్వు ఇలా ఉంటే నిన్నెవడు పట్టించుకుంటారంటాడు. ఎవరు కూడా ధర్మంగా ఉండు అని చెప్పరు మనకి కలియుగంలో. ఎందుకంటే అన్ని చకచకా పనులు అయిపోవాలి. కాబట్టి ధర్మాన్ని పాటించాలన్నా, సత్యాన్ని పాటించాలన్నా భయం పోవాలి. ఎందుకు అంటే అంత ఓర్పుతో కఠినంగా ఉంటేనే ధర్మాచరణ. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళని మనం పిచ్చోళ్ళగానే చూస్తూ ఉంటాం. అలా ఉన్నారు, చాలా కొద్దిమంది ఉన్నారు. కాబట్టి భగవంతుడా, ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండే స్థాయిని నేను చేరుకోవాలి. అటువంటి అనుగ్రహాన్ని నువ్వు, ఎందుకు అంటే కలి ప్రభావం వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా దయ లేదు,